నీకు తెలుసా జమ్మూ అండ్ కాశ్మీర్ లో పెద్ద క్యాంటీన్ ఉంది తెలుసా? అవునా, నేను రావచ్చు అక్కడికి? నువ్వు రావద్దు, అది ఓన్లీ ఆర్మీ వాళ్ళకే ఉంటుంది. ఓన్లీ ఆర్మీ వాళ్ళ? అవును, మా డాడీ ఆర్మీ కదా. డాడీ ఆర్మీ. వెళ్ళిపోతున్నావా? అవును, ఇదంతా మాకు నోబలే. మా డాడీకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటది. ఇది 8th స్కూల్ కదా, ఇప్పుడు నేను 9th స్కూల్ కి వెళ్తాను. అవునా, ఆర్మీ వాళ్ళకి ఇలానే ట్రాన్స్ఫర్ అవుతుందా? ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ప్లేస్ ఎక్కడో నేను చెప్పాను. అయ్యో చెప్పు కదా. నో, అది సీక్రెట్. నేను నీ బెస్ట్ ఫ్రెండ్ కదా, చెప్పు. సరే, ఇక్కడ చెప్తా. నెక్స్ట్ ప్లేస్ జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్ అక్కడ చాలా చల్లగా ఉంటది కదా? చాలా చల్లగా ఉంటది. అక్కడ ట్యాప్ లో వాటర్ రాదు తెలుసా? మరి ఏమొస్తుంది? ఐస్ వస్తుంది. ఐసా? అవును. అయితే మా డాడీ ఏం చెప్పారంటే ఐస్ వస్తుంది కదా, సో క్యాండిల్ పట్టుకొని అక్కడ నించోవాలి, అప్పుడు వాటర్ వస్తాయని చెప్పారు. అయితే నువ్వు రోజు ఆ క్యాండిల్ పట్టుకొని నించుంటావా? క్యాండిల్ పట్టుకొని ఎలా నించుంటారు? మరి క్యాండిల్ కూడా ఐస్ గడ్డి కట్టిపోతుంది కదా. అవునా? అవును, అప్పుడప్పుడు వెళ్ళి నించోవాలి వాటర్ కావాలని. మళ్ళీ నువ్వు జమ్మూ అండ్ కాశ్మీర్ వెళ్ళిపోయిన తర్వాత నేను నీకు ఎలా మెసేజ్ చేయాలి? మెసేజ్ ఎందుకు చేస్తావు? అంటే తెలుసుకోవాలి కదా నువ్వు ఎలా ఉన్నావో. ఓకే, అంటే నువ్వు నన్ను మిస్ చేస్తావా? అవును కదా. అయితే నేను నీకు ఫేస్బుక్ లో మెసేజ్ చేస్తానులే. ఫేస్బుక్ లో ఉన్నావు కదా నువ్వు? అవును, ఫేస్బుక్ లో మెసేజ్. ఫేస్బుక్ లో మనం మాట్లాడుకుందాంలే. ఓకే. మళ్ళీ ఆ స్కూల్ వాళ్ళు కూడా ఫేస్బుక్ లో ఉన్నారు, ఫ్రెండ్స్. అవునా? ఓకే, నువ్వు నన్ను మర్చిపోవు కదా. బెస్టీస్ ఫర్ ఎవర్. ఏ శ్రేయ, నువ్వు గన్స్ చూసావా? తుపాకీ? లేదు, చూడలేదు. నేనైతే ఇంత పెద్ద పెద్దవి చూసాను తెలుసా గన్స్. అయ్యో అవునా? ఎలా? అవును, ఎందుకంటే మా డాడీ ఆర్మీ కదా. అవునా? తర్వాత మళ్ళీ సిలబస్ స్టార్ట్ చేస్తావా? లేదు, నేను ఇక్కడ నుంచి కంటిన్యూ చేస్తాను. అలానే అయ్యింది. అవునా, హాఫ్ ఆఫ్ చదువుతావా? అవును, అన్ని చదువుతాను అనమాట. పిల్లలు, ఇలాంటి అమ్మాయి మీ క్లాస్ లో కూడా ఉంటది కదా, ఆమె పేరెంట్ త్వరగా కమెంట్ చేసి చెప్పండి. అండ్ మీరందరూ నా చిట్టి బుజ్జి కన్నాలు కదా, త్వరగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.